హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ అలీం. మన క్లినిక్కి వైవాహిక జీవితంలో బాగుండాలని ట్రీట్మెంట్ కొరకు చాలామంది వస్తున్నారు. వీరిలో ముఖ్యంగా వచ్చిన వారు అడిగే ప్రశ్నలు ఏంటి అంటే, సార్, ఫస్ట్ టైం మేము కలిసిన తర్వాత సెకండ్ టైం పాల్గొనే సమయంలో ఎందుకు అంగస్తంభన ఉండడం లేదు, ఓజాసు ఎరెక్షన్ పూర్తిగా లేదు అని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారికి ముఖ్యమైన అడ్వైస్ ఏంటి అంటే, మొదట మనము పరీక్షించుకోవాలి ఎందుకు మనకి సెకండ్ టైం అంగస్తంభన ఉండడం లేదు అని. ఒకవేళ అంగస్తంభన బాగున్నా కూడా మొదటిసారి స్పర్మ్ త్వరగా రావటం ఎందుకు, భార్యని సంతృప్తి చేయలేకపోతున్నాను అని. అలాంటి వారిలో పురుషాంగంలోకి పోయే రక్తనాళాలు స్లోగా ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. నరాలు బలహీనంగా ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ని బూస్ట్ చేయగలిగిన ఆహారాన్ని క్రమంగా తీసుకోవాలి. నెంబర్ 1, వాల్నట్స్, అక్రోట్స్ సంబంధించిన ఫుడ్ మనము క్రమంగా తీసుకోవాలి. పంకిన్ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవాలి. బాదాం, పిస్తా తీసుకోవాలి. ఇలాంటి నట్స్ తీసుకోవటం వల్ల మన టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. ఇవి మాత్రం కాకుండా పాలకూర తీసుకోవచ్చు. అదేలాగా ఎటువంటి పండ్లు అని చూస్తే రెడ్ బనానా, మునగ ఆకులు, ఇవన్నీ మనము క్రమంగా తీసుకోవాలా. ఇలాగా చేస్తే పురుషాంగంలోనికి ప్రవహించే రక్త ప్రసరణ స్పీడ్గా ఉంటుంది. నరాలు బలహీనత ఉన్నవారికి స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారికి పూర్తిగా నయం చేయవచ్చు. మరి రెండవదిగా మీరు నడవటం, ఫిజికల్ యాక్టివిటీ చేయటం ఇలాంటివి క్రమంగా చేయవచ్చు. అంతే మాత్రం కాకుండా మీరు స్ట్రెస్, డిప్రెషన్ కాకుండా చూసుకోవాలి. కొందరికి ఉద్యోగం చేసే దగ్గర స్ట్రెస్, డిప్రెషన్ ఉండవచ్చు. ఒకవేళ అదే మైండ్ స్ట్రెస్తో మీరు ఇంటికి వచ్చినట్లు అయితే మీ భార్య ఎదురు చూసే ఆ సమయంలో మీకు అంగస్తంభన తక్కువ అవుతుంది. ఒకవేళ మీరు కలిసినట్లయితే కూడా అంగస్తంభన తక్కువ అవుతుంది. అదే సమయంలో స్పర్మ్ తొందరగా రావటం అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వారు పని చేసే చోటే మీరు మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి. అదే స్ట్రెస్తో మీరు ఇంటికి వచ్చినట్లు అయితే మీ కుటుంబ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండదు. ఇలాంటి వారు మంచి నీరు ఎక్కువగా తీసుకోండి. దానిమ్మ జ్యూస్ ఎక్కువగా తీసుకోండి. నీరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం వలన శరీరంలో ఉండే టెంపరేచర్, బాడీలో ఉండే హీట్ కూడా తక్కువ అవుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు ఇవన్నిటిని తరచుగా పాటించినట్లే అయితే ఖచ్చితంగా మీ భార్యని సంతృప్తి చేయవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. డిస్ప్లేలో నా నంబర్ ఉంది, మీరు కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అదేలాగున మీరు మొదటిసారి పాల్గొన్న తర్వాత సెకండ్ టైం పాల్గొనాలి అనుకుంటే కనీసం 30 నిమిషాలు ఎడబాటు ఇవ్వండి. 30 నిమిషాలు ఎడబాటు ఇచ్చిన తర్వాత కూడా అంగస్తంభన లేని వారికి ఈ ఆలోచనలు. కొందరికి 30 నిమిషం ఎడబాటు ఇవ్వటం ద్వారా అంగస్తంభన రావటం అవకాశం ఉంది. కొందరు అడిగే ప్రశ్న ఏంటి అంటే, భార్య దగ్గరకు చేరిన వెంటనే స్పర్మ్ బయటికి వస్తుంది, పురుషాంగం తొందరగా డౌన్ అవుతుంది, మొదటిసారి ఎక్కువ సమయం ఉండాలని ఎదురు చూస్తున్నారు. సెకండ్ టైం కూడా అవసరం లేదు, మొదటిసారి ఎక్కువ సమయం గడపాలి అంటే ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. కొన్ని మైండ్ డైవర్షన్ థెరపీ ఉన్నవి. మైండ్ డైవర్షన్ థెరపీ అంటే పెద్ద విషయం కాదు. పురుషాంగంని యోనిలోకి పంపించేటప్పుడు పూర్తి శ్రద్ధ పెట్టకుండా మనసును మళ్లించుకోండి. క్రికెట్ చూడటం, బుక్స్ చదవటం, టీవీ చూడటం, అలాగా మైండ్ డైవర్ట్ చేసుకొని ఎక్కువ సమయం కావడానికి అవకాశం ఉంది. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నట్లయితే డిస్ప్లేలో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోండి.